టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారంతో సూపర్ 8 పోటీలు ముగియడంతో ఈ టోర్నీలో మిగిలింది ఇక నాకౌట్ పోరే. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, సౌత్ ఆఫ్రికా, గ్రూప్ బి నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. 4 జట్లు కూడా బలంగా ఉండడంతో ఫైనల్ చేరే 2 జట్లను అంచనా వేయడం చాలా కష్టం. అయితే ఈ నెల 5న జరగనున్న రెండో సెమీస్ పైనే భారతీయుల కన్ను ఉంది. ఆ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్తో తలపడనుంది. సెమీస్లో గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది, లేదంటే ఇంటికి రాక తప్పదు. ఇంత ముఖ్యమైన మ్యాచ్కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా ప్లేయింగ్ 11లో ఓ కీలక మార్పు చేయబోతున్నాడని తెలుస్తుంది. ఓ విధ్వంసకర ప్లేయర్పై వేటు వేసి ఛాంపియన్ ప్లేయర్ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురాబోతున్నాడంట. అలాగే ఈ మ్యాచ్కు వేదికైన ముంబై వాంఖడే స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే భారత్, ఇంగ్లాండ్ జట్లలో ఫైనల్ చేరేదెవరు, అసలు భారత్, ఇంగ్లాండ్ మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ముంబైలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయి అనే అన్ని అంశాల గురించి ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా భారత్, ఇంగ్లాండ్ మధ్య గత రికార్డుల గురించి మాట్లాడుకుందాం. నిజానికి భారత్, ఇంగ్లాండ్ జట్లు టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో తలపడనుండడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. 2022, 2024లో కూడా ఈ రెండు జట్లే సెమీఫైనల్లో తలపడ్డాయి. 2022లో ఇంగ్లాండ్ గెలిస్తే 2024లో టీమిండియా గెలిచింది. మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2022లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టే ట్రోఫీ గెలిచింది. అలాగే 2024లో కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో గెలిచిన టీమిండియా ట్రోఫీ గెలిచింది. అదే సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయితే భారత్, ఇంగ్లాండ్లలో ఒక జట్టు ట్రోఫీ గెలుస్తుంది. ఇక భారత్, ఇంగ్లాండ్ జట్లు టీ20 ఫార్మాట్లో మొత్తం 29 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా టీమిండియా 17 మ్యాచ్ల్లో గెలిస్తే ఇంగ్లాండ్ 12 మ్యాచ్ల్లో గెలిచింది. అలాగే స్వదేశంలో ఇంగ్లాండ్ పై టీమిండియా 10 మ్యాచ్ల్లో గెలిచింది. భారత గడ్డపై భారత్ పై ఇంగ్లాండ్ 6 మ్యాచ్ల్లో గెలిచింది. అదే సమయంలో ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా 4 గెలిస్తే ఇంగ్లాండ్ 5 గెలిచింది. ఇక తటస్థ వేదికల్లో 4 సార్లు తలపడితే టీమిండియా 3 సార్లు గెలిస్తే ఇంగ్లాండ్ ఒకసారి గెలిచింది. చివరిగా ఈ రెండు జట్ల మధ్య భారత్ వేదికగా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ ను టీమిండియా 4-1తో గెలుచుకుంది. మొత్తంగా హెడ్ టు హెడ్ రికార్డుల్లో టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మ్యాచ్ వేదికైన ముంబై వాంఖడే స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మంచి బ్యాటింగ్ పిచ్, భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. బంతి ఈజీగా బ్యాట్ మీదకి వస్తుంటుంది. దీంతో ఇక్కడ బ్యాటర్లు పండగ చేసుకోవచ్చు. మైదానం కూడా చిన్నది, బౌండరీ సైజ్ కూడా తక్కువగా ఉంటుంది. దీంతో బ్యాటర్లు ఒక్కసారి క్రీజ్ లో సెటిల్ అయితే బటన్లు తినంత ఈజీగా బౌండరీలు బాదొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం మరింత ఈజీ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టం. అలాగని మోటో బ్యాటింగ్ చేసిన జట్టు గెలవదనే భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సరైన విధంగా ప్లాన్ చేసుకుని మోటో భారీ స్కోర్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే గెలవచ్చు. కాగా మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకి ఇది హోమ్ గ్రౌండ్. అలాగే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. దీంతో వాళ్ళకు ఇక్కడ ఆడిన అనుభవం చాలాగానే ఉంది. గతంలో ముంబై ఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ కిషన్ కు కూడా ముంబైలో ఆడిన అనుభవం చాలా ఉంది. ఆ అనుభవానంతా ఉపయోగించుకుని సెమీస్ లో ఇంగ్లాండ్ పై వీళ్ళు చెలరేగితే టీమిండియాకు తిరిగి ఉండదు. బ్యాటింగ్ పిచ్చు కావడంతో ఇక్కడ బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు, పరుగులు ఆపడం చాలా కష్టం. అయితే పేసర్లు మంచి పేస్ జోడించి స్వింగ్ రాబడితే ఆరంభంలోనే వికెట్లు తీయొచ్చు. అలాగే మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్చు స్పిన్నర్లకు సహకరిస్తుంది. ఈ పిచ్ పై టీమిండియాకు టీ20లో మంచి రికార్డులు ఉన్నాయి. ఇక్కడ టీమిండియా 7 టీ20లు ఆడి ఏకంగా 5 గెలిచింది, 2 సార్లు మాత్రమే ఓడిపోయింది. ఈ ప్రపంచ కప్లోనూ అమెరికాతో ఆడిన గ్రూప్ మ్యాచ్లో టీమిండియానే గెలిచింది. ముంబైలో ఇంగ్లాండ్ కూడా 5 టీ20 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచి 2 ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ ఇంగ్లాండ్కు కూడా మంచి అనుభవం ఉంది. దీంతో ఇంగ్లాండ్ను ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి వెళ్ళలేదు. అన్ని విభాగాల్లో అదరగొడితేనే మనం గెలవగలం. పైగా సూపర్ 8లో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిస్తే ముందుగా ఏం చేస్తే బాగుంటుందనే విషయానికి వస్తే ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 20 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మోటో బ్యాటింగ్ చేసిన జట్లు 10 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 10 సార్లు గెలిచాయి. ఈ ప్రపంచ కప్లోనే 7 మ్యాచ్లు జరగగా మోటో బ్యాటింగ్ చేసిన జట్లు 4 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు గెలిచాయి. ఇక ఐపీఎల్లో ఇక్కడ ఇప్పటి వరకు 123 మ్యాచ్లు జరిగాయి. అత్యధికంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 66 మ్యాచ్ల్లో గెలిచాయి. మోటో బ్యాటింగ్ చేసిన జట్లు 57 మ్యాచ్ల్లో గెలిచాయి. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే బ్యాటింగ్ పిచ్ కావడం, సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ కూడా వచ్చే అవకాశం ఉండడంతో టాస్ గెలిస్తే మోటో బౌలింగ్ తీసుకోవడం మంచిది. పైగా గత మ్యాచ్లో వెస్టిండీస్ పై మన జట్టు 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ మ్యాచ్కు ఒకవేళ వర్షం ఆటంకం కలిగిస్తే పరిస్థితి ఏంటనే విషయానికి వస్తే వీలైతే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహిస్తారు. అయినా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే కూడా ఉంది. కాబట్టి రిజర్వ్ డే నాడు అంటే మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ మరుసటి రోజు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే ఈ సెమీఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దవుతుంది. అదే జరిగితే టీమిండియా నష్టపోతుంది. ఎందుకంటే మ్యాచ్ రద్దయితే సూపర్ 8 దశలో పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ లెక్కన గ్రూప్ 2లో టేబుల్ టాపర్ గా నిలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే గ్రూప్ 1లో టీమిండియా 2వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే స్థానిక వాతావరణ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం మ్యాచ్ రోజు ముంబైలో ఎలాంటి వర్షం పడే అవకాశం లేదు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ గెలిచిన జట్టే ఫైనల్ చేరుతుంది. ఇక ఇప్పుడు ఈ సెమీఫైనల్ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను ప్లేయింగ్ 11 నుంచి తప్పించాలని పలువురు కోరుతున్నారు. అభిని ప్లేయింగ్ 11 నుంచి తప్పించి అతని స్థానంలో ఫినిషర్ రింకు సింగ్ ను జట్టులోకి తీసుకోవాలని చెబుతున్నారు. లేదంటే స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ నైనా తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ ప్లేయింగ్ 11లోకి రావడంతో ఓపెనర్ గా అద్భుతంగా ఆడుతున్న ఇషాన్ కిషన్ గత 2 మ్యాచ్లో 1 డౌన్ లో ఆడించారు. కానీ ఓపెనర్ గా అదరగొట్టిన ఇషాన్ కిషన్ 1 డౌన్ లో మాత్రం విఫలమయ్యాడు. అదే సమయంలో అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి కేవలం 13 సగటుతో 80 పరుగులు చేశాడు. ఏకంగా 3 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఒక జింబాబ్వేతో మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. మళ్ళీ గత మ్యాచ్లో విఫలమయ్యాడు. దీంతో అబ్బీని పక్కన పెట్టి ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపాలని, అలాగే అబ్బీ స్థానంలో ఫినిషర్ గా రింకు సింగ్ ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అదే జరిగితే మన ప్లేయింగ్ 11లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ నా అంచనా ప్రకారం ఇంగ్లాండ్తో సెమీఫైనల్ కు మన జట్టు ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు జరగవు. సేమ్ ప్లేయింగ్ 11 ఆడుతుంది. పైగా ఓపెనర్ గా సంజు, అభి, 1 డౌన్ లో ఇషాన్ కిషన్ వచ్చాకే మన బ్యాటింగ్ కాంబినేషన్ బాగా సెట్ అయింది. సూపర్ 8లో వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి సెమీస్ చేరాం. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అమెరికాతో జరిగిన ఆరంభ మ్యాచ్లో తప్ప మిగిలిన వాటిలో భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. గత మ్యాచ్లో అభి, గత 2 మ్యాచ్ల్లో కిషన్, అలాగే వరుసగా సూర్య విఫలమవుతున్నప్పటికీ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాతి మ్యాచ్ తో వీళ్ళు ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. ఇక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సూపర్ 8లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. పరుగులు ఎక్కువగా ఇచ్చాడు. గత మ్యాచ్ లో హర్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా కూడా పరుగులు ఎక్కువగా ఇచ్చారు. అయితే అవి బ్యాటింగ్ పిచ్లు అనే సంగతి మర్చిపోకూడదు. కాకపోతే గత 2 మ్యాచ్లో మన వాళ్ళు పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో కీలకమైన సెమీస్ కు ముందు మన బౌలింగ్ మెరుగవలసిన అవసరం ఉంది. ఈ లెక్కన టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఓపెనర్ గా అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, 1 డౌన్ లో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5లో తిలక్ వర్మ, 6, 7 స్థానాల్లో పేస్ ఆల్రౌండర్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే, 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతారు. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, హర్దీప్ సింగ్, ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడతారు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.